మనకి మండే సాయంత్రం 6:42 బాంబు దాడి జరిగితే 24 గంటలు పూర్తవకుండానే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భయంకరమైన ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడి వెనకాల మేమున్నాం అంటూ ప్రకటించింది. అది ఏంటంటే తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ అహ్రార్. ఇది ఒకప్పుడు టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద సంస్థకి ఒక అనుబంధ సంస్థ, ఒక బ్రాంచ్ ఆఫ్, ఒక షూట్ ఆఫ్ అనమాట. వీళ్ళు జమాత్ ఉల్ అహ్రార్ మేమే ఈ ఇస్లామిక్ దాడి చేశాం, ఇస్లామాబాద్ పేలిపోబోతుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇలా అంటే ఢిల్లీ మీద జరిగిన బాంబు దాడికి 24 గంటల ముగియకుండానే ఇస్లామాబాద్లో దాడి జరిగింది. దీని అంతరార్థం ఏంటంటే ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన బాంబు దాడి వెనకాల భారత హస్తం ఉందని. అది భారతదేశం ఎంతటి దారుణంగా, ఎంతటి మంచిగా మనకి క్రిటిసైజ్ చేసిందంటే ప్రపంచం దాన్ని నమ్ముతుందండి. ఏమని అంటుందంటే అది టెర్రరిస్టాన్ అంటారు. పాకిస్తాన్కి టెర్రరిస్టాన్. మా ఢిల్లీలో బాంబు దాడితే పాకిస్తాన్ హస్తం ఎక్కడ బయటపడుతుందోనని ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిపించుకుని మరి ఇలా చేస్తుంది. ఇస్లామాబాద్లో బాంబు దాడి జరగడానికి భారత హస్తం ఉండదు, ఇదంతా ప్రపంచానికి తెలుసు అని భారత్ అంటుంది. మరి ఇస్లామాబాద్లో బాంబు దాడి ఎవరు చేశారు? ఇది పెద్ద క్వశ్చన్. అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ ఇప్పుడు లేదు దానికి. ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్ బేస్గా పనిచేసి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద అటాకులు